ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ ఆదివారం ఆరాధన మొదలవుతుండగా కుటుంబం అంతా కలిసికట్టుగా నాతో పాటు ఈ ప్రేయర్ చర్చ్తో పాటు ఆరాధిస్తాం. అందరు కూడా కళ్ళు మూసుకొని మోకాలు లొంగినట్లయితే ప్రతి బిడ్డ, చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఎవరైతే మోకాలు లొంగగలుగుతారో మోకాలు లొంగండి. కూర్చునే వాళ్ళు కూర్చోండి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం పరిశుద్ర యేసు ప్రభువా, గొప్ప దేవా, సర్వ సృష్టికర్త, మహాపరిశుద్ర, రాజ్యాధిరాజ, స్వస్థపరచు యెహోవా నువ్వన్నావు రాజా. యేసు ప్రభువా, వాక్యం సెలవిస్తుంది నాయన, ప్రతి బిడ్డని మీరు స్వస్థపరచండి నా యేసు ప్రభువా. ఈ ఆరాధనలో పాల్గొనే ప్రతి బిడ్డ యేసు ప్రభువా మీ అభిషేకం పొందుకోవాలనైనా, మీ ఆరాధనలో నిన్ను మహింపరచాలి యేసు ప్రభువా. నేను పాటల ద్వారా నిన్ను మహింపరచాలనైనా, వాక్యం ద్వారా వాళ్ళు బలపడాలి యేసు ప్రభువా. అనేకులని బలపరచాలి యేసు ప్రభువా. నేను ఈ ఆరాధన వాళ్ళ జీవితంలో, వాళ్ళ జీవితాన్ని కదిలించునుగాక, వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చునుగాక, రక్షణ ఇచ్చునుగాక. అనేకుల మందికి రక్షణ లేదు నాయన, ఆ రక్షణ యేసు ప్రభువా ప్రతి బిడ్డకి మీరు దయచేయండి నాయన. త్వరపడండి యేసు ప్రభువా, త్వరపడి ప్రతి బిడ్డ నేను యేసు నామములోనైనా రక్షణ ముద్ర పొందుకోవాలనైనా మీరు ఈ ఆరాధనలో ప్రతి ఆది అంతా మీరు వహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం హల్లెలూయా అనిస్తూ హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడుతూ దేవుని మహింపరుస్తాం. మీరు అందరు కలిసికట్టుగా చప్పట్లు కొడుతూ ఉంటే చూడనికే దేవుడు చాలా ఆనందిస్తూ ఉంటాడు మీ కుటుంబం పట్ల. హల్లెలూయా స్తుతి మహిమ. అందరు చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా సంతోషంగా ఇన్ని రోజుల వరకు దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ యేసుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ యేసుని స్తుతించెదము. అల్ల సాగరములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అల్ల సాగరములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. ఆకాశము నుండి మన్నను పంపిన యేసుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నను పంపిన యేసుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన యేసుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే చెందును. ఆకాశము నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. ఆకాశము నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. సేవకులను ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము. సేవకులను ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము.
మహిమ ఎల్లప్పుడు యేసునకిచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకిచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకిచ్చెదము. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరం కూడా దేవుని ఆరాధిస్తూ కళ్ళు మూసుకొని వర్షిప్లో మనం పాల్గొందాం. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధాత్మ చేత మనం దేవుని ఆరాధిస్తాం. అందరు హల్లెలూయా 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 యేసు ప్రభువా యేసు ప్రభువా అంటూ దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా 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 అంటూ ఫాస్ట్గా అంటా ఉంటే దేవుని ఆత్మ నీ మీద కుమ్మరింపైతుంది. అన్య భాషలు మొదలైతే నీ యొక్క నాలుకని దేవుడు తాకుతాడు. అన్య భాషలు మొదలైతే యేసు ప్రభువా ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నావు నాయన. ప్రతి బిడ్డ ఆత్మచేత నింపబడును గాక. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆపకుండా దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. జీసస్ జీసస్ జీసస్. పరిశుద్ర 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 గొప్ప దేవ, సర్వసృష్టికర్త సర్వసృష్టికర్త సర్వసృష్టికర్త. Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Jesus, Holy Jesus, Holy Jesus, Holy Father, Holy Father, Holy Father. Hallelujah, Hallelujah, Hallelujah. Yesu Prabhu, Yesu Prabhu, Yesu Prabhu. Parishudra, Parishudra. Oh, relahendaro shikariyalo zinan. Anya bhashalo vachina vallu anya bhashalo cheta దేవుని ఆరాధించండి. Hallelujah, Hallelujah. Jesus, Jesus, Jesus. Yesu Prabhu, Yesu Prabhu. Parishudra, Parishudra, Parishudra. మీ ఆత్మ చేత మా కుటుంబాన్ని మీరు నింపండి నాయనా. మీ ఆత్మ చేత నా కుటుంబం కదిలింపబడాలి, నేను కదిలింపబడాలి, మా ప్రాంతాలు కదిలింపబడాలి. అలాంటి ఆరాధన దేవునికి కావాలి. అలాంటి ఆరాధన ఈ సమయంలో నువ్వు దేవునికి అర్పించాలి. సదాకాలము దేవునితో జీవించాలని చెప్పి నిశ్చయించుకుందాం. పాపల ఊపిలో నుంచి దేవుడు మనని బయటికి లాగిండు. దేవుడు నిన్ను సాక్షి బిడ్డగా నిలబెట్టిండు. జీసస్ హెవెన్లీ ఫాదర్. సదాకాలం 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 దేవుని రాకడ వరకు సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. అందరూ సంపూర్ణ మనసుతో యేసయ్యా 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 యేసయ్యా. దేవుళ్ళు ధ్యానిస్తాం, లీనమైతాం. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే
అందరు కలిసి యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. Everyone sing like you mean it, sing like you mean it. Forever I'm going to live with God. నీతోనే జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. Everyone come together to sing and praise Jesus. యేసయ్యా 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 అనేక స్వరముతో యేసయ్యా 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 మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి నేను నిన్నారాధింతును మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతును మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు Oh Lord God, you deserve the glory and the honor. We all lift our hands and worship you, Lord, and praise you, Lord. You are the only one in this world, in this universe, Lord, who deserve my glory, Lord. King of kings, the mighty, the ruler. Everyone praise Jesus. And the honor, Lord, we lift our hands and worship as we lift your holy name. You deserve the glory and the honor. Lord, we lift our hands and worship as we lift your holy name. For you are
great. You do miracles so great. There is no one else like you. There is no one else like you. For you are great. You do miracles so great. There is no one else like you. There is no one else like you. హల్లెలూయా. జీసస్ గొప్ప దేవా, పరిశుద్ధాత్మ దేవా, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఎన్నో గండాల నుంచి తప్పించి ఎన్నో మేలు చేసిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇప్పుడు మా మధ్యలో ఉండండి ప్రభా. దేవా, వచ్చిన ప్రజలందరినీ దీవించండి, ప్రతి వారి అక్కర్లు తీర్చండి ప్రభా. వారి కుటుంబ సమస్యలన్నీ కూడా తీర్చండి ప్రభా. యేసు ప్రభా, మీ రాజ్యం, మీ నీతిని ఫస్ట్ మేము వెతకాలి ప్రభా. అప్పుడు అవన్నీ కూడా మీరు అనుగ్రహిస్తానని మీకు చెప్పినారు. కాబట్టి మీ యొక్క రాజ్యం, మీ నీతిని వెతకాలంటే భక్తి చేయాలి, ప్రార్థనలో ఉండాలి. ఆ విధంగా ఉన్నట్టు తండ్రి మీరు మాకు అడ్డుపడతారు, సహాయపడతారు ప్రభా. మీ రాజ్యం చేరాలంటే మేము ఎంతో భక్తి చేయాలి. ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, జయ జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి తండ్రి, ఇప్పుడు వాక్యం చెప్పనటువంటిగా మీరు తోడుగా నీడగా ఉండండి. యేసు ప్రభా, వాక్యాన్ని ఫలింపజేయండి. అది హృదయాలను నాటుకొని పోవాలి. వాక్య ప్రకారం మేము నడవాలి ప్రభా. మీ రాజ్యానికి అందరూ సిద్ధపరిచి మీ రాజ్యంతో వచ్చినప్పుడు మేము ఎత్తబడినట్టు సాయం చేయమని, దురాత్మ శక్తులని పాత్రలలో బంధించమని యేసు క్రీస్తు నామములో కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 2 కొరింథీ 5వ అధ్యాయము 3వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయము 3వ వచనం. ఈ గుడారములనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచు ఉన్నాము. చూడండి, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు ద్వారా. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ గుడారం అంటే మన శరీరం అండి. ఈ గుడారం అంటే మన శరీరం. ఈ శరీరం ఇచ్చింది ఎవరండి? ఆ దేవుడే. మానవుని పుట్టించి మానవునికి ఈ యొక్క శరీరం ఇచ్చాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే శరీరము దండి ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఈ శరీరము పుట్టిన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి శరీరంలో ఏమవుతుంది? సైతానులు ఆవరిస్తున్నాయి, దుష్టశక్తులు ఆవరిస్తున్నాయి. కనుక చిన్నతనం నుంచి ఈ గుడారంలో మనం ఏం చేస్తున్నాము? మూలుగుచున్నాం. దేని కొరకు మూలుగుతున్నాం? బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. పిల్లలు పెద్దగా అయినప్పటి నుంచి, తర్వాత వాళ్ళు పెద్ద వయసులో, తర్వాత వాళ్ళ యొక్క యుక్త వయసులో, తర్వాత వాళ్ళ యొక్క యవన దశలో, వృద్ధాప్యములో, నడి వయసులో ఎన్నో ఉంటాయండి. కుటుంబ జీవితంలో ఎన్నో ఉంటాయి. బాధలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ మోస్తున్నామండి. మూలుగుతున్నామంట. ఇంకా ఏంటి అంటే అండి, ఎన్నో విధమైన రోగములు కదండి. ఆ లేని రోగాలు, ఎప్పుడు చూడని రోగాలు ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఈ టైంలో చూస్తున్నాం. ఎప్పుడో దేవుడు భూలోకము స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడో భక్తుల ద్వారా రాయబడిన వాక్యాలన్నీ కూడా, ఆ యొక్క రోగాలన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయండి. అప్పుడు మనం నమ్మలేదు. ఇప్పుడు అవన్నీ మన కళ్ళతో చూస్తున్నాం. మన పితరులు చూడలేదు కానీ మనం చూస్తున్నాం. ఎందుకు? భూలోకములో పాపం విస్తారమైపోయింది. విస్తారమైన పాపం. ఆ పాపం ద్వారానే ఈ రోగాలు, పాపం ద్వారానే మరణం, పాపం ద్వారానే మరణాలు. పాపం ఎక్కువైనందుకు మరణాలు వచ్చేసినాయి. పాపం వల్ల వచ్చే జీతము మరణం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ భూలోకములో మానవుడికి నెమ్మది లేదు. మానవుడు పుట్టాడు కానీ వాడికి నెమ్మది లేదు. ఎందుకు? భూలోకం అంతా కూడా దుష్టశక్తులు నింపబడి ఉన్నది. దుష్టశక్తులు ఆవరించుకొని ఉన్నాయి. ఈ దుష్టశక్తులు ఆవరించుకున్నందువల్ల భూలోకములో మనిషికి బాధలు ఉంటున్నాయండి, కష్టాలు ఉంటున్నాయి, రోగాలు ఉంటున్నాయి, ఆపదలు ఉంటున్నాయి, యాక్సిడెంట్స్ ఉంటున్నాయి. ఎన్నో సమస్యలు, డబ్బు సమస్య, కుటుంబ సమస్య, పిల్లల సమస్య, డ్యూటీస్లో సమస్యలు, బిజినెస్లో సమస్యలు, అన్నిట్లో సమస్యలేనండి. ఆ సమస్యలతో మనుషులు ఏమవుతున్నారు? పీడించబడుతున్నారు, సతమతమైపోతున్నారు, దాని నుంచి విడుదల పొందలేకపోతున్నారు. కాబట్టి చాలా బాధలు ఉన్నాయి. అందుకనే గుడారంలో ప్రతి మనిషి ఏమవుతున్నారంట? మూలుగుతున్నారట.
నీవు దైవభక్తి కలిగి ఉండి దేవుని యందు భయభక్తి కలిగి ఉండి ఆయన కట్టడంలో నడిచినట్టయితే ఈ మూలుగుడు అనేది నీకు ఉండదండి. ఈ మూలగడమే ఉండదు, ఆయనే అన్నీ చూసుకుంటాడనమాట. అందుకే అంటాడు ఇక్కడ, ఈ గుడారంలో అంటే మన శరీరంలో మనము మూలుగుచున్నామంట. బాధలలో వేదన, తట్టుకోలేని బాధ, మరణాపాయాలు, ఎన్నో మరణాలు, ఒక్కొక్క ఇంట్లో ఎన్నో మరణాలు, ఇంకొక ఇంట్లో ఎన్నో మరణాలు ఎప్పుడన్నా జరుగుతున్నాయండి. చూసారా? ఎందువలన? పాపం. ఎక్కడ చూడు పాపం. సృష్టికర్తను మర్చిపోయినారు జనాలంతా. సృష్టికర్తను మర్చిపోయినారండి జనాలంతా. లోక జీవితంలోనే ఉంటున్నారు. లోకము, డబ్బు, లోకము, లగ్జరియస్ లైఫ్, ఇదంతా దీనివల్లనే ఈ యొక్క మూలగడం ఎక్కువైపోయింది. అది ఉన్నందువల్ల దేవుడు యేసుప్రభు నీ హృదయంలోకి రాలేకపోతున్నాడు. యేసుప్రభు నీకు హృదయం ఇచ్చినట్టయితే యేసుప్రభు ఆత్మ నీలో వచ్చేస్తారు. వచ్చిన తర్వాత నీకు ఈ మూలగడం అనేది ఉండదండి. ఒక విధమైన ధైర్యం ఉంటుంది, ఒక విధమైన సంతోషం ఉంటుంది, ఒక విధమైన శాంతి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆయన నీ హృదయంలో చేర్చుకోవాలి. ఆయన నీ హృదయంలో చేర్చుకున్నట్టయితే ఈ మూలగడం అనేది, ఈ వేదన బాధ అనేది ఉండదు. మనిషి అన్న తర్వాత వస్తాయి బాధలు, కష్టాలు వస్తాయి, రోగం వస్తుంది, ఎన్నో బాధలు తట్టుకొని లేని బాధలు వస్తాయి, చాలా మూలగడం ఉంటుంది, దుఃఖ వేదనలు ఉంటాయి. అయినా కూడా యేసుప్రభు మనలో ఉన్నట్టయితే మనకు ఒక విధమైన ధైర్యము మనలో ఉంటుందండి. హల్లెలూయా. మరి ఇంకొక వాక్యం చూద్దాం ఇక్కడ. నిర్గమాకాండం 2వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 24 వచనాలు 25 వచనాలు. ఇక్కడ ఏమని రాసిందో చూద్దాం. వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారు మూలుగులు విని, చూశారండి, వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఇప్పుడు మీరెంత మొరపెడుతున్నారో, భూలోకములో మీరెంత మొరపెడుతున్నారో, ఎవరికి మొరపెట్టాలి? సృష్టికర్తకు మొరపెట్టాలండి. సృష్టికర్తకు మొరపెడితేనే నీ మూలుగుడు వింటాడు, నీ బాధ పోతుంది. ఎవరికి మొరపెట్టినా లాభం లేదండి. నేను పుట్టించిన ఆయన ఎవరు? నీకు ఊపిరిచ్చినది ఎవరు? ఆయనకే మొరపెట్టాలి. ఆయనకి మొరపెట్టినట్టయితే నీ బాధ, నీ వేదన అంతా కూడా ఆయన తీరుస్తాడండి. వారు ఆయనకు మొరపెట్టారట. ఎందుకు వచ్చింది? వాళ్ళకి చాలా బాధలు వచ్చేసింది, చెప్పలేని బాధ, తట్టుకోలేని బాధ. ఇజ్రాయేలీల టైంలో ఐగుప్తు దేశంలో ఉంటారండి వీళ్ళు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ఉన్న టైంలో ఆ ఫరో ఎట్లా చేశాడు? చాలా బాధించాడు, వెట్టి చాకరీ చేయించాడు, తట్టుకోలేకపోయారు. ఆ టైంలో దేవుడు ఏం చేశాడు? వీళ్ళు మూలుగులు విని ఏం చేశాడు? మోషేని పుట్టించాడండి. ఒక సంరక్షకుడు కావాలండి. ఒక బాధ తొలగించడానికి ఒక సంరక్షకుడు కావాలి. ఆ సంరక్షకుడు ఎవరు ఉండాలి? ఆ దైవజనుడే ఉండాలి. ఆ యేసుప్రభు పంపిన వ్యక్తి ఉన్నట్టయితేనే ఆయన సంరక్షకుడిగా ఉంటాడు. లేకుంటే సంరక్షణ దొరకదండి. మనుషులకి సంరక్షణ కావాలి, ఒక మంచి వ్యక్తి కావాలి, ఒక దైవజనుడు కావాలి, ఒక భక్తిపరుడు కావాలి, నీతి గలవాడు కావాలి. అట్లా ఉన్నట్టయితే ఈ భూలోకంలో మంచి జరుగుతుందండి. వారి మూలుగులు ఆ దినం విన్నాడు దేవుడు. మూలుగులు విని ఏం చేశాడు? వాళ్ళు మొర ఆలకించాడట. హల్లెలూయా. ఈ దినం ఎంతో మూలుగులు ఉంటున్నాయి ప్రతి కుటుంబంలో. లోకమంతా ఒక దేశం కాదు, ఒక ఊరు కాదు, ఒక పట్టణం కాదండి, భూలోకమంతా మూలుగుతున్నారు. వ్యాధుల వల్ల రకరకాల వ్యాధులు, రకరకాల బాధలు, డబ్బు లేని సమస్య, కుటుంబ సమస్య, పిల్లల సమస్య, భార్యాభర్తల సమస్య, బిజినెస్ సమస్య, ఆరోగ్యం లేని సమస్య, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఈ సమస్యలతో చాలామంది మూలుగుతున్నారండి. అందుకని వారి మూలుగులు విని దేవుడు ఏం చేశాడు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. అబ్రాహాము యాకోబులతో తాను చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవుడు ఏం చెప్పాడు? మీకు మంచి స్థలము తీసుకుపోతాను, మీ కష్టాలని తొలగించి నేను మంచి దేశానికి నడిపిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రాహాముతో చేసిన వాగ్దానం తన కొడుకైన ఇస్సాకుతో అదే, తర్వాత ఆయన కుమారుడైన యాకోబుతో కూడా, వీళ్ళు ముగ్గురిని దేవుడు ఏర్పరచుకున్నాడండి. ఎవరి ద్వారా? అబ్రాహాము ద్వారా.
అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం ఈనాడు మనకు నెరవేరుతుందండి. ఆనాడు ఆయనకి ఇచ్చిన ఆ వాగ్దానమే ఈ భూలోకమంతా నెరవేరుతుంది. ఆ వాగ్దానము ప్రకారము ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయండి. అందుకని అబ్రాహాము, ఇసాకు, యాకోబుల దేవుని జ్ఞాపకం చేసుకొని అప్పుడు ఏమంటాడు చూడండి 25లో, దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. అట్లా నువ్వు ఎప్పుడైతే వేదనతో బాధతో ఆ దేవుడిని పరమాత్ముడిని ఎప్పుడైతే నువ్వు వేడుకుంటావో అప్పుడైతే దేవుడు నేను చూస్తాడండి, నీ యందు లక్ష్యం ఉంచుతాడు. లేకుంటే నీ యందు లక్ష్యం ఉంచాడు, ఆయన లక్ష్యం ఉంచాడు. నీ ఒక ఫ్రెండ్ దగ్గరికి పోయి ఫ్రెండ్ ఇష్టప్రకారం నువ్వు నడిచినట్టయితే ఆ ఫ్రెండ్ నీతో మాట్లాడగలడు, తర్వాత నీకు సాయం చేయగలడు. ఆ ఫ్రెండ్ నువ్వు సరిగైన క్రమ ప్రకారం లేకపోతే నీతో ఎట్లా మాట్లాడతాడండి? మాట్లాడాడు. యేసు ప్రభు ప్రాణ స్నేహితుడు, మన తండ్రి, ఎందుకు స్వర్గములో ఉండే తండ్రి మనకు బాధలు, కష్టాలు, ఇరుకు, ఇబ్బందులు తొలగిస్తున్నాడు. మనల్ని కన్నాడు, ఎక్కడ? సిలువలో కన్నాడు, మనల్ని కొన్నాడు ఆయన. అటువంటి దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టి అందరి బాధలు తొలగించడానికనే భూలోకానికి అవతారం ఎత్తాడండి యేసు ప్రభు. కాబట్టి ఆయన మూలుగురు వినే దేవుడు ఆయన ఒక్కడ మాత్రమే, ఎవ్వరు లేరు భూలోకంలో అండి. ఎన్ని మనం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అన్ని వ్యర్థమే. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు వారి మూలుగులు విని వాళ్ళని ఆదరించడానికని మోషేను పుట్టించి ఎంతో ఆదరణ దొరికించాడండి. అయినా కూడా కఠినం ఆ కాలంలో ఎంతో కఠినమైపోయింది. దేవుడు మోషే ద్వారా ఎన్నో విషయాలు దేవుడు చెప్పించాడు, కానీ ఇంకా మనుషులకి కఠినం ఎక్కువైంది. ఇప్పుడు ఈ కాలం అట్లనే ఉందండి, కఠినం అట్లనే ఉంది. ఇంతగా లోకమంతా అల్లకల్లోలంగా ఉంది, కానీ ఆ పరమాత్ముడిని, ఆ సృష్టికర్తను ఎవరు జ్ఞాపకం చేసుకోవడం లేదండి. ఆ సృష్టికర్తను ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకొని ఆయన చిత్త ప్రకారము, ఆయన వాక్య ప్రకారము, ఆయన ఆజ్ఞ ప్రకారం నువ్వు ఎప్పుడైతే నడిచినట్లయితే ఆయన నీకు ఎంతో లక్ష్యం ఉంచుతాడు, నిన్ను చూస్తాడు, నీ బాధలు కూడా తొలగిస్తాడండి. హల్లెలూయా. కాబట్టి మనిషి మూలుగు వినాలంటే ఆ సృష్టికర్త ఒక్కటే, ఆయన ఒక్కడే. ఇక ఎవరి తరం కాదు, ఆయన ఒక్కడే ఇప్పుడు మనకి. కాబట్టి ఆయన ఆదరణ ఇచ్చే దేవుడు. ఆయన నమ్మాలి, ఆత్మలో నిలుపుకోవాలి. అంతే, ఏమని చేసేది లేదు, మనం ఏం చేసేది లేదు. ఆయన ఆత్మలో నిలుపుకోవాలి, ఆయన ప్రకారం నడవాలి. అంతే, నీకు పెద్ద కష్టం ఏమీ లేదు ఇందులో. అప్పుడే నీ మూలుగులన్నీ పోతాయి, నీ బాధలకు పోతుంది, నీకు శాంతి కలుగుతుంది, నీకు నెమ్మది వస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, ఆవిష వస్తుందండి. నువ్వు అనుకున్న కార్యాలన్నీ కూడా జరుగుతాయి. హల్లెలూయా. ఇంకా ఏమంటారంటే 2వ దినవృత్తాంతములు 14:7. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 7వ వచనం. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందువల్ల ఆయన మనం చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు. నెమ్మది ఎవరికి ఉందండి? ఏ కుటుంబంలో నెమ్మది ఉంది? ఏ మనిషికి నెమ్మది ఉంది? ఏ వ్యక్తికి నెమ్మది ఉంది? నెమ్మది ఉండే కాలమా ఇది నెమ్మది ఉండే కాలమా? నువ్వు బయటికి రాకుండా ఇండ్లలోనే ఉంటున్నావు కదా, నీకేమైనా పనులు జరుగుతున్నాయా? పనులు జరగడం లేదు, కుటుంబాలలో ఒకరికొకరు పొందిక లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రేమలు లేవు, డబ్బులు లేవు. అటువంటి కష్టకాలంలో ఇప్పుడు వచ్చినామండి మనము. మరి నెమ్మది కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అక్కడికి ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాని ఆశ్రయించాలి, ఆ సృష్టికర్తను ఆశ్రయించినట్లయితే మీకు నెమ్మది కలుగుతుంది. ఇక్కడ రాసి ఉంచండి, మీకు నెమ్మది కలుగజేస్తాడు అతను. కాబట్టి ఆయన నమ్మాలి. నెమ్మది కలగాలంటే ఆయన ప్రకారం నడవాలి, విశ్వాసం పెట్టాలి. తర్వాత ఏమంటాడు? దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. దేశమందు ఏలాంటి మనకు భయం లేకుండా తిరగవచ్చు. చూసారా ఎంత మంచి మాట ఇది? ఆయన నమ్మి ఆయన ఆశ్రయించినట్లయితే దేశమంతా నిరభ్యంతరంగా తిరగవచ్చును. నిరభ్యంతరంగా అంటే ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి భయం లేకుండా, ఏ రోగం వస్తుందని భయం లేకుండా, ఎవరు కొడతారని భయం లేకుండా, నీ దేశం చుట్టూ, నీ ఇంటి చుట్టూ, నీ గృహం చుట్టూ, మీ ఏరియా చుట్టూ, భూలోకం అంతటి చుట్టూ ఆయన ఆత్మ తిరుగుతూ నిన్ను ఆదరిస్తూ ఉంటాడండి. ఎక్కడ పోయినా సరే నిరభ్యంతరం కంటే భయం లేకుండా తిరగవచ్చు.
భయం లేకుండా తిరగవచ్చు. ఎవరున్నారని ఎవరున్నారని ఆ సృష్టికర్త అనే దేవుడు, భూలోకాన్ని సమస్తమని సృష్టించిన దేవుడు, సూర్యచంద్ర ఆకాశాలను సృష్టించిన దేవుడు, భూమిని సముద్రాలు సృష్టించిన దేవుడు, ఆ దేవుడు మనకున్నాడని ఒక ధైర్యం మనకు ఉంటుందండి. చూడండి, భూమి దేవుని మాట వింటుంది, సూర్యచంద్రుడు దేవుని మాట వింటున్నాయి. అవి తర్వాత సముద్రాలు, గాలి, తుఫాను, సమస్తమైన సృష్టి ఆ యొక్క సృష్టికర్త మాట విని భయపడుతున్నాయి. అయితే మనుషులు దేవునికి భయపడడం లేదండి. మనుషులు దేవునికి భయపడడం లేదండి. అందుకనే ఈ యొక్క పాపం విస్తారమైనది. ఆ పాపం విస్తారమైనందువల్ల ఈ యొక్క కష్టాలు మనకి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ బాధలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోగాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకి నెమ్మది లేదు కదండి. కుటుంబాలలో ఇప్పుడు నెమ్మది ఉన్నదా? నెమ్మది లేదండి. నెమ్మది లేదు. ఎందుకంటే సృష్టికర్త లేడండి. వింటున్నారా? సృష్టికర్త ఉన్నట్టయితే నీకు నెమ్మది కలుగుతుంది. నువ్వు నిరభ్యంతరంగా బ్రతకవచ్చును. ఏ కీడు, ఏ బాధ, ఏ కష్టం వస్తుంది అనే ఒక అనుమానం అనేది లేకుండా మనం ధైర్యంగా ఉండవచ్చునండి. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలుని ఎట్లా ఆదుకున్నాడు దేవుడు? సూర్యచంద్రులను ఆపుకుంటూ అగ్ని మేఘ స్తంభాలు తోటి పైన ఆయన నడుచుకుంటూ, కింద ప్రజల్ని నడుపుకుంటూ. ఎవరు వస్తారండి అట్లా? ఎవరికి పట్టింది ప్రజల్ని ఈ విధంగా ఆదరించడం? ఎందుకని సృష్టికర్త ఫస్ట్ ఏం చేశాడు? ఒక మానవుని పుట్టించాడు, ఒక పురుషుడిని పుట్టించాడు. ఆయన స్వరూపములో, ఆయన పోలిక చొప్పున మట్టి బొమ్మను చేసి అక్కడ భూమి మీద పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయనలో ఊపిరి ఊదాడు. యేసుప్రభుకి ఊపిరి ఊదినందుకు ఆయనకు ప్రేమ కలుగుతుంది. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆయన ఎముకల్లో ఎముక తీసి ఒక స్త్రీ బొమ్మ చేసి ఆమెలో ఊపిరి ఊదాడు. వీళ్ళిద్దరిని జతపరిచాడు. కాబట్టి జతపరిచిన తర్వాత వాళ్ళలోంచి పుట్టుకొచ్చే వాళ్ళందరం కూడా మనమే పరిశుద్ధులుగా ఉన్నారు. కానీ వారు దేవుని మాటలు కొంచెము ధిక్కరించారు. దేవుడు చెప్పిన ప్రకారం వినకుండా మాట తప్పిపోయినారు. దానివల్ల వాళ్ళకి పాపం వచ్చేసింది. పాపం వల్ల వచ్చే జీతమే వచ్చేది వాళ్ళకి మరణము. ఫస్ట్ మరణం లేదు. పరిశుద్ధులు దేవుని స్వరూపంలో ఉన్నారు కాబట్టి పరిశుద్ధులు వాళ్ళు. ఆ పరిశుద్ధులు అట్లనే ఉండకుండా దేవుని మాటకు ధిక్కరించేసి చెయ్యొద్దన్న పని చేశారు. అంతే. వాళ్ళు ఏం పాపం చేయలేదు. ఇది చెయ్యొద్దు, ఈ పండు తినొద్దు అన్నప్పుడు తిన్నారు. దేవుని మాటకు ధిక్కరించారు కాబట్టి దేవుడు దాన్ని పాపం కింద తీశాడు. దేవుని మాట ఏది వినమో అది పాపమేనండి. ఆ పాపం వల్లనే మనకి మరణాలు వస్తున్నాయి. కాబట్టి ప్రతిదీ మనము జాగ్రత్తగా గమనించి మన జీవితాన్ని నడుపుకోవాలండి. జాగ్రత్తగా అదే నీతి అంటారు, భక్తి అంటారు, నీతి అంటారు. దేవుని యందు ఎట్లా భయభక్తులు కలిగి ఉండాలో ఆ నీతితోటి, భయంతోటి మనం ఉండాలి. ఆ జనాల నుంచి జనాలు అంతా మనమే ఉంటున్నాం. ఆ పాపం పోవాలని యేసుప్రభు ఏం చేశాడు? ఎందుకు మానవుడిని ప్రేమించాడు? తన స్వరూపంలో మట్టి స్వరూపం చేసి తన ఊపిరి ఊదినందుకు ఈ మనుషుల్ని ప్రేమిస్తుండండి. మనిషిని బాగా చేయడానికని దేవుడు భూలోకానికి వచ్చాడు. అందుకే రక్తం చిందించాడు. మన కోసం పాప క్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి. బలియాగమైపోయి రక్తం చిందించి మన కోసం విడిపించేసి స్వర్గం వెళ్ళిపోయాడండి. తిరిగి రాబోతున్నాడు యేసుప్రభు. వచ్చేసరికి నీ పరిస్థితి ఎట్టుంటుందో, నీవు భక్తి చేస్తావో, నీ పాపమంతా ఒప్పుకొని ఆయన స్వర్గం పోవడానికి రెడీగా ఉంటావా? రెడీగా ఉన్నట్టయితే నిన్ను వచ్చినప్పుడు తీసుకుపోతాండి. నేను తీసుకుపోతా, మిమ్మల్ని అందరిని తీసుకుపోతా, మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నా, మీరు సిద్ధపడండి, పాపం విడవండి, నన్ను నమ్మండి అని చెప్పేసేసి వెళ్ళిపోడండి. కాబట్టి ఆనాడు వాళ్ళ మూలుగులు విని దేవుడు ఏ విధంగా రక్షించాడో ఈనాడు మన మూలుగులు కూడా వింటాడండి. మీ మూలుగులు కూడా వింటారు. మీరు ఎట్లా మూలుగుతున్నారో, మీరు దేనికోసం బాధపడుతున్నారో ఆ మూలుగులు విని మీ యందు లక్ష్యం పెట్టండి. మీకు తోడుగా ఉంటాడు. అప్పుడు మీరు నిరభ్యంతరంగా భూలోకంలో, దేశంలో, మీ పట్టణంలో, మీ ఏరియాలో నిమ్మడంగా బ్రతకొచ్చండి. హల్లెలూయా. మళ్ళీ ఇంకొక మాట ఏమంటే, అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటాడు? నన్ను ఆశ్రయించడి అని ఆయనను ఆశ్రయించాలని చెప్పి అడుగుతుండే ఇక్కడ. తర్వాత కీర్తన 69:20. కీర్తనలు 69 అధ్యాయము 20 వచనం. 20 వచనంలో ఆఖరి భాగం చూడండి. కీర్తనలు 69 అధ్యాయము 20 వచనం ఆఖరి భాగంలో ఏముందంటే, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేమి కానీ
ఎవరు కానరారైరి. ఓదార్చే వారి కొరకు కనిపెట్టుకొని ఉంటిమి కానీ ఎవరు కూడా కానరారైరి. ఇప్పుడు ఓదార్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మనిషికి మనిషికి అవుతున్నారా? ఏ మనిషిని నమ్మాలన్నా భయమే. ఎందుకు? వాళ్ళు మనిషే, మన మనిషి. వాళ్ళు మనల్ని ఓదార్చగలరా? వాళ్ళు మనల్ని ఆదరించగలరా? ఆదరించలేరండి. చాలా ఓదార్చలేని టైంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఎవరికి ఎవరు ఓదార్చలేని టైంలో ఉంటున్నామండి. అటువంటి టైంలో నిన్ను ఓదార్చే దిక్కెవరు? నిన్ను ఓదార్చే దిక్కెవరు? చెప్పండి, నిన్ను ఓదార్చే దిక్కెవరు? చూడండి, వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవ్వరు కూడా కానరారైరి. నాకు ఎక్కడ దొరకలేదు, ఎవ్వరు దొరకలే. మనిషికి ఎంతవరకు ఆదరించగలరండి? మనిషి ఎంతవరకు మిమ్మల్ని ఓదార్చగలరు? మనిషి ఎంతవరకు మీకు సహాయం చేయగలరు? మనిషి ఎంతవరకు మీ ప్రాణం దక్కించగలరు? పుట్టించిన దేవుడు, ఊపిరిచ్చిన దేవుడిని అడగాలండి. ఆయనే సృష్టికర్త, ఆయనే యేసు ప్రభు. ఆయనని అడగాలండి. ఆయనని అడగాల, ఆయన దగ్గర ఆశ్రయించాలా. ప్రభువా, మాకు ఈ బాధలున్నాయి, మాకు ఈ కష్టాలున్నాయి, మాకు ఈ రోగాలున్నాయి, మేము ఈ పాపం చేసినాం, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కనికరించండి. దేవా, మాకు సాయం చేయండి. దేవుడు అప్పుడు సాయం చేస్తాండి. మనస్ఫూర్తిగా విరిగి నలిగిన హృదయంతో మనస్ఫూర్తిగా నువ్వు అడుగు. దేవుడు నేను ఎందుకు సాయం చేయడు? తప్పక సాయం చేస్తాండి. హల్లెలూయా. తర్వాత ఏమంటారంటే 20లో వారు దప్పి నాకు వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చరి. ఉంటున్నారా? ఎక్కడ చిరక? యేసు ప్రభు ప్రజలందరి కోసం దాహం కొని ఉన్నారు. ఎక్కడ? సిలువలో ఈ లోక సంబంధమైన దాహం కూడా కొని ఉన్నాడు. తర్వాత ఆత్మ సంబంధమైన దాహం దేవునికి కలిగింది. ఎక్కడది? సిలువలో దాహం అంటాడు. అప్పుడు ఏమిస్తారు వాళ్ళు? చేదు చిరక అంటే చేదు అండి. దాహం కొన్నప్పుడు మనకి చేదు ఇస్తే మనకి బాగుంటుందా? నీళ్ళు ఇస్తే మనకి ఎంతో దాహం తీరుతుంది. కాబట్టి మనకి నీళ్ళు ఇచ్చేవారు ఎవరు? చేదే ఉంటుంది. ఆ చేదు ఇచ్చేది ఎవరండి? ఈ దుష్ట శక్తులు మనకి చేదునిస్తున్నాయి. చేదు జీవితం, చేదు కదా. ఆ చేదు అనేది మనకి జీవితంలో వచ్చేసింది. నీళ్ళు ఇచ్చేది ఎవరు? మన దాహం తీర్చేది ఎవరు? ఆ యొక్క సృష్టికర్త అని యేసు ప్రభు అండి. వింటున్నారా? చేదు అంటే ఏంటి? ప్రజలు ఆత్మలు రావాలా, నాకు నశించిపోయే ఆత్మలు రావాలా, అదే చేదు. ఆ చేదు చిరుకనిచ్చారు. ఇంకా చేదులో ఉన్నారా? ఇంకా మీరు ప్రజలు నమ్మలేదా? నా దగ్గరకు రాలేదా? బిడ్డలారా, నా దగ్గరకు రండి. మీరు చేదు జీవితంలో ఉంటున్నారు, మీరు బాధల్లో ఉంటున్నారు, మీకు దిక్కు లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఆదించలేవో లేవు, మందులు లేవు. కాబట్టి మీరేం చేయాలి? నన్ను ఆశ్రయించాలి. ఇందాక చూసాం కదా మనం, ఇందాక 2వ దినవృత్తాంతము 14:7 ఏముంది? యెహోవాను ఆశ్రయించినట్లయితే వారికి నెమ్మది కలుగుతుంది అని చెప్పింది. వాళ్ళు నిరభ్యంతరముగా బతకవచ్చును. దేవుణ్ణి ఆశ్రయించాలి, అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. నువ్వు బేఫికర్గా బ్రతకొచ్చండి. హల్లెలూయా. ఇంకా ఏమంటాడంటే యెషయా 59:16లో యెషయా 59:11-16. యెషయా 59:11-16లో ఏముంటాయంటే, మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము, గువ్వల వలె దుఃఖవరము చేయుచున్నాము, న్యాయము కొరకు కాచుకొంచున్నాము కానీ అది లభించుటలేదు. న్యాయం కొరకు కాచుకుంటున్నాము కానీ అది మనకు దొరకడం లే. భూలోకంలో న్యాయం లేదు, భూలోకంలో నీతి లేదు, భూలోకంలో న్యాయం లేదు, భూలోకంలో నీతి లేదండి. నీతి రాజ్యం కావాలి, న్యాయం ఉండాలి. అన్యాయం ఎక్కడ చూడు అన్యాయమే. న్యాయం కొరకు కాచుకొంచున్నాం కానీ అది మాకు దొరకడం లేదు. రక్షణ కొరకు కాచుకొంచున్నాం కానీ అది మాకు దూరంగా ఉంటున్నది. రక్షణ దూరంగా ఉంటున్నది. నీతి లేదు, న్యాయం లేదు. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. ఇప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నారు మానవుల కాలం. మానవులంతా ఏం ఒప్పుకొట్టుకుంటున్నారు? వాడికి విపరీతమైన భయంకరమైన ఆపదలు వచ్చినాయండి. తట్టుకోలేక మనుషుల వల్ల కాదు, మనుషులు మాకు చేసేటట్లేరు, మనుషులు ఎవరు మాకు ఆశ్రయంగా లేరు. కాబట్టి ఆ సృష్టికర్తను వేడుకుంటామని ఆ దేవుని యేసు ప్రభుని వేడుకున్నారండి. మాకు రక్షణ కావాలంటున్నారు. మేము చేసిన తిరుగుబాటు క్రియల వల్ల మాకు ఈ యొక్క పాపం వల్ల ఇది విస్తరించింది. పాపం వల్లనే విస్తరించినది. కాబట్టి మేము చేసిన పాపం, మేము చేసిన తిరుగుబాటు, మా అవినీతి క్రియలు
ఇవన్నీ క్షమించండి ప్రభా అని దేవుని దగ్గర అడిగినట్టయితే దేవుడు మన లోకానికంతా కూడా శాంతి కలగజేస్తాండి. లోకానికంతా కూడా ఈ భయంకరమైన రోగాలన్నీ కూడా తీసేస్తాండి. ఇంకా ఏమంటారంటే మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుతున్నవి, మా పాపములు మా మీద సాక్ష్యములు పలుకుతున్నవి. ఆ సాక్ష్యాల వలన ఈ దినమున ఈ భయంకరమైన ఆపదలు జరుగుతున్నాయండి. ఆ సాక్ష్యాల వల్ల పాపాలే సాక్ష్యాలు పలుకుతున్నాయంట. ఎక్కడ చూడు తాగుబోతనం, ఎక్కడ చూడు వ్యభిచారం, భయంకరమైన క్రియలు కదా, ఇవన్నీ జరుగుతున్నాయి. భూలోకంలో నరహత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా పాపమేనండి, ఇదంతా పాపమే. అది దేవునికి ఇష్టం లేదండి, అది దేవునికి ఇష్టం లే. మంచి యేసుప్రభు కోరేది ఏంటండి? మంచి, అన్నీ మంచిగా చేయాలి, అన్ని మంచి క్రియలు ఉండాలి, పాపక్రియలు దూరం చేయాలా. ఇంకా నీ ఎందుకు రాడండి యేసుప్రభు? నీ ఎందుకు రాడు? నువ్వు చెప్పిన మాట ఎందుకు వినడు? నీ ప్రార్థన ఎందుకు ఆలకించడు? నీకు మంచి మంచి జవాబులు వస్తాయండి. తర్వాత ఏమంటారంటే యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపకపోయుటయు, బాధకరమైన మాటలు, విధిని వ్యతిరేక్తమైన మాటలు వివరించుటయు, హృదయమున యోచించి అసత్యపు మాటలు పలుకుటయు, ఇవే మా వలన జరుగుతున్నవి. పాపం ఇదంతా చూడండి, బాధకరమైన మాటలు, హృదయమున అసత్యమైన మాటలు, ఇవన్నిటి వల్ల మేము పాపంలో పడి ఉన్నాం. దేవా మమ్మల్ని క్షమించని ఇప్పుడు అడుగుతున్నారండి. దేవా మమ్మల్ని క్షమించు, భయంకరమైన పాపంలో మేము ఉంటున్నాం, మీకు వ్యతిరేకంగా ఉంటున్నాం, మీ ఇష్ట ప్రకారం నడవడం లేదు, మా ఇష్ట ప్రకారం నడుస్తున్నాం, మేము దౌర్జన్యం చేస్తున్నాం. దేవా లోకాన్ని చూస్తున్నాం, స్వర్గం చూడడం లేదు. చనిపోయిన తర్వాత ఎక్కడ పోతాం? స్వర్గం పోతామా నరకం పోతామా? స్వర్గం పోవాలంటే ఇవన్నీ మంచి క్రియలు చేయాలండి. నీవు చెడులో ఉండి ఇష్టానుసారంగా జీవించాలని ఇష్టం ఉన్నట్టయితే నీవు నరకం పోతావండి. నరకాజ్ఞ నీకు గతి అవుతుంది, నరకాజ్ఞ నీకు గతి అవుతుంది. నిప్పులో ఎప్పుడు జీవితం అంతా నీ నరకాజ్ఞలో కాలుతూనే ఉండాలి. ఆ జీవితం నీకు ఇష్టమా? ఆ జీవితం నీకు ఇష్టం ఉంటే దాంట్లోనే ఉండాలి, లేకుంటే దాంట్లో నుంచి తొలగి నిత్య జీవం పోవాలంటే, స్వర్గం పోవాలంటే, పరలోక రాజ్యం పోవాలంటే మంచి క్రియలు చేయండి. అందుకని మనుషులు పాపాలు ఒప్పుకుంటున్నారు. ఇక్కడ మనుషులందరూ పాపాలు ఒప్పుకుంటున్నారు. ఓ ప్రభువా, మేము తిరుగుబాటు చేసినాం, మీ మాట వినలేదు, మేము తప్పు చేసినాం, మా జీవితమే ఈ విధంగా ఉంది, అందుకే మాకు ఈ కష్టాలు వచ్చినాయి, అందుకే మాకు ఈ రోగాలు సంభవించినాయి, అందుకే మాకు ఈ గతి పట్టింది అని చెప్పి వాళ్ళకి వాళ్ళే చెప్పుకొని యేసు ప్రభు వైపు తిరుగుతున్నారండి. అట్లా మనం ఇప్పుడు తిరిగినట్టయితే నీ జీవితంలో ఎంతో బాగుపడతామండి. హల్లెలూయా. జకరియా 13వ అధ్యాయము 1వ వచనం. జకరియా 13వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున పాపమును పవిత్రపరచుటకు దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పాపమును పరిహరించాలంటే ఒక ఊట కావాలా. ఏం ఊట కావాలా? ఊట అంటే ఏంటండి? నీరు. ఊట అంటే నీరు, ఊట అంటే నీరు. ఆ నీరు ఏం నీరు కావాలి నీకు? ఈ లోక సంబంధమైన నీరు, ఈ లోకం దాహం తీరుస్తుంది. నీ ఆత్మ సంబంధం, ఆత్మకున్న దాహం తీరాలంటే ఏం నీళ్ళు కావాలి? స్వర్గం నుంచి వచ్చే పరిశుద్ధాత్మనే నీళ్లు కావాలండి. స్వర్గం నుంచి వచ్చే పరిశుద్ధాత్మనే నీళ్లు కావాలి. అట్లా ఉన్నట్టయితే నీ ఆత్మకు దాహాలు తీరుతాయండి. ఎన్నో దాహాలు ఉన్నాయి నీకు, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, మరి రోగాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అప్పుల సమస్య, పిల్లల సమస్య, భర్త సమస్య, భార్య సమస్య, డ్యూటీస్లలో, బిజినెస్లో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. మరి ఈ సమస్యలు తీరాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ నీళ్లు కావాలి నీకు. పరిశుద్ధాత్మనే ఊట రావాలి. ఆ ఊట ఒకటి తీయబడుతుందంట. తర్వాత చూడండి, దావీదు సంతతి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడును. ఆ ఊట అంటే నీళ్ళండి. ఊట అంటే నీళ్లు, నీ దాహం తీర్చే నీళ్లు, నీ ఆత్మకు దాహం తీర్చే నీళ్లు, నీ ఆత్మ శాంతి కావాలంటే ఈ నీళ్లు కావాలి. ఏమి నీళ్లు కావాలి? పరిశుద్ధాత్మ, పరలోకం నుంచి వచ్చే ఆత్మ. ఆ ఆత్మ కుమ్మరించబడాలి దేవా అని చెప్పి ప్రార్థన చేయండి. భూలోకమంతా, దేశమంతా, మా ఏరియాలో, మా పట్టణంలో మీ యొక్క పరిశుద్ధాత్మ ఆ యొక్క స్వర్గం నుంచి, పరలోకం నుంచి కుమ్మరించి మా ఆత్మకు దాహం తీర్చండి అంటే దేవుడే, సృష్టికర్త అని యేసు ప్రభువే ఆ దాహం తీరుస్తాండి. ఆ తర్వాత ఏమంటారంటే ఇంకొక మాట, 1 పేతురు 4వ అధ్యాయం 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ విన్నాం మనం, ఈ సంగతులన్నీ విన్నాం.
మరి ఇప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? అన్నిటి అంతము సమీపమై ఉన్నది, అయిపోతుంది, భూలోకమే అంతమైపోతుంది, భూలోకమే లేదు, ఇక భూలోకం ఉండదు, భూలోకం ఉండదు, నీ ప్రయత్నాలన్నీ వేస్టే. వింటున్నారండి? అందుకే అంటాడు దేవుడు, ఫస్ట్ నా రాజ్యము నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడునని చెప్పి బైబిల్ వాక్యంలో ఉంటుందండి. ఈ బైబిల్ నీతి బోధిస్తుందండి, ఈ బైబిల్ హృదయాన్ని కదిలించదండి, ఈ బైబిల్లో ఉన్న సంగతులు శరీరంని కదిలించదండి, నీ హృదయాన్ని నీ ఆత్మనంతా కంపింపజేస్తండి. అటువంటిది బైబిల్ వాక్యం, అటువంటి దైవశక్తి ఉంది దీంట్లో. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు దేవుడు? ఇన్ని విన్నాము, ఇన్ని చేశాము, ఇంతకాలం బ్రతికాము, ఇంతకాలం పాపం చేశాము, అయిపోయింది, భూలోకము అంతంగా వస్తుంది, కథమైపోతుంది, భూలోకం అంతంగా వస్తుంది అంటున్నాడు. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండుడి అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రార్థన జీవితం ఉండాలా, పరిశుద్ధ జీవితం ఉండాలా, జయ జీవితం ఉండాలి. అట్లా ఉన్నట్టయితే దేవుడు నీ అందే ఉంటాడు, నీ మాట వింటాడు. నువ్వు ఏది అడిగితే తీసుకురండి, నా నామములో మీరు ఏదన్నా అడుగు నేను ఇస్తానంటాడు. తర్వాత ఇంకొక దగ్గర ఏమంటాడు? నేను మీ దగ్గరికి వస్తా, మీతో ఉంటా అని అంటాడండి. నేను మీ దగ్గరికి వస్తా, మీతో ఉంటా. ఏది అడిగితే అది తీసుకురండి. యేసు ప్రభు పిలిస్తే పలుకుతురండి, కానీ భక్తి చేయాలి, పాపం విడవాలి, భక్తి చేయాలి, అంతే. దీంట్లో పెద్ద కష్టం ఏమీ లేదు. చెడు విడవాలి అంతే అండి. పాపం అంటే చెడు, చెడు విడవాలి, మంచి చేయాలి, ఇతరులకు మంచిగా ఉండాలి, ఇతరుల మీద కుళ్ళు, కపటము, ద్వేషము, ఈర్ష్య, పగ ఉండకూడదు. అవన్నీ పెట్టుకుంటే మటుకు పాపమే, అదంతా పాపం కింద తీస్తాడు ప్రభు. ఒకరి మీద కుళ్ళుకోకూడదు, ఒకరి గురించి ఎట్లుగా చెప్పొద్దు, నువ్వు చెప్పొద్దు, ఒకరిని శపించొద్దు, ఒకరిని బాధించొద్దు, ఒకరిని ఆయాస పెట్టొద్దు, అవన్నీ పాపం కింద తీస్తాడు దేవుడు. అదంతా దేవునికి ఇష్టం లేదండి. మంచి 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 భూలోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మంచి చేయడానికి వచ్చాడు, మంచి నేర్పించడానికి వచ్చాడు, అన్నీ నేర్పించేసి వెళ్ళిపోయాడు. మరి ఆ విధంగా నడిచినోడు బాగుపడుతున్నాడు, స్వర్గం చేరుతున్నాడు. ఆ విధంగా నడవకపోతే నరకం పోతున్నారండి. అదే దేవుడు చెప్పిన మాట ఇది. అన్నిటికీ అంతమైపోయింది, టైం దగ్గర వచ్చేసింది, మీరు ఎక్కువ ప్రార్థన చేసి స్వస్థ బుద్ధి గలవారంటే మంచి బుద్ధి గలవారై పరిశుద్ధంగా ఉండండి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. మరి ఇంకా ఒకటి చూడండి, ఆఖరం మొదటి పేతురు 3వ అధ్యాయం, 9వ వచనం నుంచి 12 వచనాలు, 9 నుంచి 12 వచనాలు చూస్తాం. మొదటి పేతురు 3వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు. వాడు ఎట్లుండాలంట? వాడు చెడ్డదాన్ని పలకకుండా, తన నాలుకను కపటమైన మాటలు పలకకుండా తన పెదవులు కాచుకోవాలి అంట. నువ్వు మంచి దినము చూడాలా, నువ్వు అదృష్టవంతుడు కావాలా, నువ్వు ధనవంతుడు కావాలా, నువ్వు ఆరోగ్యవంతుడు కావాలా, నీకు ఆక్షి కావాలా, నీకు సంతోషం సమాధానం కావాలంటే ఈ విధంగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. పేతురుకు రాసిన పత్రిక ద్వారా మాట్లాడుతున్నాడు. జీవమునంటే దేవుని యేసుప్రభుని ప్రేమించి మంచి దినాలు చూడగోరేవారు, చెడ్డదాన్ని పలకకుండా నాలుకను కాపాడుకోవాలంట, కపటమైన పాటలు పలకకుండా పెదవులను కాపాడుకోవాలంట. కాబట్టి మన నాలుక కంట్రోల్ ఉండాలండి. ఈ నాలుకే భూలోకానికంత చిచ్చు పెట్టేదంత నాలుకేనండి. భూలోకానికంత చిచ్చు పెట్టేదంత నాలుకే. నాలుక ద్వారా అగ్ని, ఈ నాలుక ఎటువంటిది? అగ్ని తగలబెట్టేది, సంసారాలు తగలబెట్టేది నాలుకే. ఈ నాలుకతోటి అందరు ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పి 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 అక్కడి నుంచి భూలోకానికి సంసారాలని తగలబెడుతున్నారండి. ఈ నాలుకను భలే కంట్రోల్ చేసుకోవాలా. దేవుని దగ్గర అడగాల, ప్రభువా నా నాలుకను కంట్రోల్ చేయండి, నేను ఎక్కడ మాట్లాడాలి, నేను ఎట్లా మాట్లాడాలి, నా జీవితం ఎట్లా ఉండాలా, నా నాలుకను మీరు కంట్రోల్ చేయండి. మంచి మాటలే పలకాలి, నేను చెడు మాటలు పలకకూడదు, ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలి, అటువంటి మాటలు నాకు నేర్పించండి అని చెప్తే దేవుడే నేర్పిస్తాండి. చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, తర్వాత కపటపైన మాటలు పలకకుండా పెదవులు కాచుకోవాలి అంటాడు. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. ఇది దేవునికి చాలా ఇష్టం యేసుప్రభుకండి. కీడు నుంచి తొలగాలి, మేలు చేయాలి, కీడు నుంచి తొలగాలి, మేలు చేయాలి కదా. మనిషికి మేలు చేయాలి, కీడు చేయకూడదు. భూలోకం అంతా ఎట్లున్నది? ఒకటి కీడు చేయాలి, కీడు చేయాలి, కీడు చేయాలి. మన కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళ కుటుంబాలకు కీడు కలగాలి. ఆ విధంగా ఉన్నారండి అందరికి. అది అసూయ. ఒక కుటుంబం పైకి వస్తే ఓర్వలేరు, ఒక షాప్ పైకి వస్తే ఓర్వలేరు,
పిల్లల పైకి వస్తే వరవలేరు, చదువుతుంటే మంత్రాలు వేస్తుంటారు, ఆరోగ్యం ఉంటే మంత్రాలు వేస్తుంటారు, వాళ్ళు బాగా డ్యూటీలో మంచి డ్యూటీలకి అయితే చేస్తుంటారు, ఎగ్జామ్ పాస్ కావాలని వీళ్ళు అనుకుంటారు, ఫెయిల్ కావాలని వాళ్ళు మంత్రాలు ఇస్తుంటారు. చెడు, ఇదంతా చెడు, అది ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదండి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాని వెంటాడాలి. కీడు చేయవద్దు, సమాధానం కావాలి, దాని ప్రకారం నడవాలి అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనల వైపు ఉన్నవి. ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నది. చూసారా, ప్రభు ముఖం పెట్టిందట, కీడు చేయి వాళ్ళకి దూరంగా ఉంటుందట. మంచి చేస్తూ ఉండాలి. మంచి దినములు కావాలని ఇక్కడ రాసింది కదండి. నీకు మంచి దినములు కావాలంటే ఈ వాక్యం ప్రకారం నడవాలి. మంచి చేయాలి, కీడు చేయొద్దు, మేలు చేయాలి, అందరినీ మంచి తలంచాలి. నువ్వు ఎట్లుంటావో ఇతరులు అట్లుండాలి, నువ్వు ఎట్లుంటావో ఇతరులు అట్లా ఉండాలి. అంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని యేసు ప్రభు చెప్పేసి వెళ్ళిపోయాడు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువాడు, నువ్వు ఎంత బాగుపడుతున్నావో వాళ్ళంతా బాగుపడాలి. అటువంటి మనసు నీకుండు ఉంటున్నట్టయితే అప్పుడు మంచి దినములు చూస్తావండి. నీవు మంచి దినములు చూడాలంటే ఈ విధంగా నడిచినట్టయితే దేవుడు నీకు మంచి దినములు ఇస్తాడు. కీడు తొలగిపోతుంది. నీవు మీ భార్య, పిల్లలు, భర్తలు, మీ పిల్లలు, మీ బంధువులు, మీ కుటుంబం, మీ ఏరియా అంతా బాగుపడుతుందండి. అన్ని మేళ్ళు వస్తాయి. ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ వస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది. తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు స్వర్గంలోకి మనము ఎత్తబడే సంఘంలో ఉంటాం. అటువంటి కార్యాలు చేసినట్టయితే దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రభు తన వాక్యం దీవించును గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా గొప్ప దేవా, మీకు వందనాలు చేస్తున్నాను తండ్రి. హల్లెలూయా. ఈ వాక్యం విని ప్రతి బిడ్డ మీద మీ పరిశుద్ధాత్మ కురుసును గాక, మీ అగ్ని అభిషేకం వచ్చును గాక. దేవా, మీ దహించి అగ్నిశక్తి ప్రతి బిడ్డ లోపల పెట్టండి ప్రభా. ఈ లోకంలో ప్రతి బిడ్డ ఫలించి అభివృద్ధి పొందును గాక. హల్లెలూయా. ఎవరికి ఏమైనా సమస్యలు ఉంటే ఈ రోజే మీరు వారిని తాకని ప్రభా, వారి ప్రార్థన ఆలకించండి, ప్రార్థనలకు జవాబు ఇవ్వండి, ఉన్న బంధకాలు తెంపేసి ఈ రోజే ఇప్పుడే విడుదల మీరు చేయమని యేసు క్రీస్తునాలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మారనాథ. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు నామముకే చేయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియలు నాశనం. తండ్రి, మీ కార్యం నిరంతరం చేయం తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, సమాధానం, తన యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మీ అందరికీ తోడుగును గాక.